నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం అండి మణికంఠ గారు. మార్చ్ నెల 2025 మీనరాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే మంచి ఫలితాలకి ఉండటానికి ఆస్కారం ఉంటుందంటారు? మార్చి నెల 2025 సంవత్సరంలో మీనరాశి వారిది జాక్పాట్ కొడతారు వీళ్ళు. ఏ విషయాల్లో జాక్పాట్ అనుకోవచ్చు గురుగారు? ప్రేమ విషయాల్లో జాక్పాట్. ప్రేమలు సక్సెస్ అయిపోతాయి. తర్వాత ఎంత నిష్టగా మడికట్టుకొని కూర్చున్నటువంటి పంతుల్లో కూడా ఎవ్వరైనా సరే మీనరాశి వాళ్ళకి అది మీనరాశి ప్రత్యేకత. ఇప్పుడు శుక్రుడు రాహువుతో కలిశాడు, ప్రేమలో పడిపోవడం ఖాయం. కాబట్టి పెళ్ళిళ్ళు కావడం లేదండి అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా పెళ్ళిళ్ళు అయిపోతాయి. లవర్స్ దొరకట్లేదని బాధపడే వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరికీ వద్దంటే లవర్స్ దొరుకుతారు. ఒకరికి ఒకళ్ళు ఇద్దరేసి దొరికేస్తారు. శుక్రుడు రాహు ప్రభావం. వీళ్ళు లవర్స్ దొరికితే చాలరా అనుకుంటే వీళ్ళు ప్రెగ్నెంట్ కూడా అయిపోతారనమాట. రాహు ఎప్పుడూ కూడా ఎథిక్స్ని దాటిస్తాడు. మేము మడికట్టు కూర్చున్నామండి, మేము చాలా మంచివాళ్ళం అండి, ఇవేం కుదరవు, దొబ్బం అక్కడ. కంపల్సరీ మీనరాశి వాళ్ళు ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో, ఇల్లీగల్ రిలేషన్లో ఉన్నారో, ఎవరైతే రిలేషన్స్లో ఉన్నారో వీళ్ళు కంపల్సరీ వీళ్ళు ఇలాగే అయిపోతారు. వసంత అనే ఆమె పేరు విన్నావు కదా, నాగేంద్ర బాబుని. వయాగ్రా ట్యాబ్లెట్స్ ఇచ్చి ఆమెని అన్యాచురల్ సెక్స్కి కొన్ని చెత్త వీడియోస్ చూపించి ఇవంతా ఎందుకు చేశాడు? శుక్రుడు రాహు ఉన్నారు, వాళ్ళ తప్పు కాదు అది. అలా అప్పుడు మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఈ ఒక్క మార్చి నెలలో ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఫుల్ క్యాష్ వస్తుంది, ఇన్కమ్స్, డబ్బులు ఎక్కువ వస్తున్నప్పుడు ఏం చేసుకోవాలో తెలియట్లేదు. సో పార్టీలు పబ్బాలు, ఆనందమే ఆనందం. శుక్రుడు వచ్చేసాడంటే ఆనందమే. పెట్టుబడిలో పెట్టడానికి ఆసక్తి చూపిస్తారంటారా? ఏ రంగాల్లో పెట్టుబడి పెడితే బాగుంటుంది అంటారు? ఇంకేం పెట్టుబడులు? అమ్మాయిలకు పెట్టుబడి పెడతారు వీళ్ళు. లవర్స్కి పెట్టుబడులు పెట్టుకోవడమే. వాళ్ళకి హోటల్లో తిప్పడం, బట్టలు కొనివ్వడం, బంగారం కొనివ్వడం. ఒకడైతే నాకు తెలిసినటువంటి మీనరాశి వాడు 45 లక్షలు పెట్టి అపార్ట్మెంటే కొనిచ్చాడు. వాళ్ళ ఆవిడ నాకు జాతకాన్ని కన్సల్ట్ చేసింది. ఒక 200 కూడా ఇవ్వలేదు. ఎవరు అనాథ పిల్లలకి వేస్తారమ్మా, మా ఆనందమార్గ అనాథ పిల్లలకి 1000 లేకపోతే సాధువులకి 1000 అంటే ఆ దొంగముండ 100 రూపాయలు కాదు 200 కూడా ఇలా. కానీ మరి మొగుడు కరెక్టే కదా, మరి మంచి పని చేశాడు, అపార్ట్మెంట్ కొనిచ్చాడు. అంటే జల్సాలో ఉంటారు వీళ్ళంతా. మళ్ళీ పాపం వీళ్ళ పెళ్ళాల దగ్గర నుంచి బాధలు పడతారు మీనరాశి వాళ్ళు. ఎందుకంటే వీడు ధర్మంగానే వెళ్తున్నాడు. వీడు ఆ అమ్మాయికి చక్కగా డబ్బులు కొనిస్తున్నాడు, అన్నీ తిరుగుతున్నాడు. మరి పెళ్ళం ఇవ్వచ్చుగా 100 రూపాయలు. ఇప్పుడు పేదవాళ్ళకి ఇస్తే ఏమైంది? కాబట్టి అలాంటి వాళ్ళు దొరుకుతారు. కాబట్టి మీనరాశి వాళ్ళందరికీ కాదని ఆయన అటువంటి పెళ్ళాలు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఇటువంటి మొగుళ్ళు దొరుకుతున్నారు. మిగతా 95% మీనరాశి వాళ్ళు శుద్ధపోసలే, అందులో ఏమీ డౌట్ లేదు. కాకపోతే ఏదో ఒక వ్యసనం ఉంటుంది వీళ్ళకి. పందాలు బాగా ఆడేస్తారు, కార్ రేసులు బాగా ఆడేస్తారు, గుర్ర పందాలు ఆడేస్తారు, క్రికెట్ల మీద బెట్టింగ్లు కాసేస్తారు. సచిన్ టెండూల్కర్ ఆడుతుంటే ఊగిపోతూ ఉంటారు వీళ్ళు, మందు తాగేసి కొట్టో 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 అని. ఆనాటి సచిన్ టెండూల్కర్ దగ్గర నుంచి ఇప్పుడు వరకు మ్యాచెస్, ఇప్పుడు వరకు వీళ్ళు క్రీడాకారులను ప్రోత్సహిస్తూనే ఉంటారు, పోషిస్తూనే ఉంటారు బెట్టింగ్లు పెట్టి. సో అంత వైభవంగా ఈ మార్చి నెలలో ఈ యొక్క మీనరాశి వారు దర్జాగా ఉంటారు. ఫారిన్ ట్రయల్స్ వేసుకుంటారు. వీళ్ళకి ఏ చీకు చింత ఉండదు. మొత్తం అన్ని తల్లిదండ్రులు చూసుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో డబ్బులు ఇచ్చి వీళ్ళని ఫారిన్ పంపిస్తారు, బంధువులు అందరూ కూడా. అంటే పెట్టి పుట్టారనమాట వీళ్ళు మీనరాశి వాళ్ళు. కాబట్టి వీళ్ళకి ఏ పెళ్ళిళ్ళు కావడం లేదని బాధపడేటటువంటి వాళ్ళకి వివాహాలు అయిపోతాయి. సంతానం లేదనుకునే వాళ్ళకి సంతానాలు అయిపోతాయి. అక్రమ సంబంధాలు ఏమనుకునే వాళ్ళకి అక్రమ సంబంధాలు దొరికేస్తారు. ఇంకేం కావాలి? జాక్పాట్లు చాలానే ఉన్నాయి అంటారు. మార్చి నెలంతా జాక్పాట్లే వీళ్ళు, అందులో డౌట్ లేదు. కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయంటే ఏ విషయాలు అనుకోవచ్చు గురుగారు మీనరాశి వారికి? మరి మీనరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు అంటే ఇప్పుడు వర్క్ లోడ్ ఎక్కువ పెరుగుద్ది ఉద్యోగం చేసే చోట. అంటే ఉన్న ఉద్యోగమే ఎప్పుడూ ఉండేదే, అక్కడ లవర్ పిలుస్తూ ఉంటుంది కదా, అందుకని ఇది కొంచెం భారంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది వరకు లవర్ లేనప్పుడు గంటలు కూర్చుంటాడు. ఇప్పుడు కాన్సంట్రేషన్ అంతా డైవర్ట్ అయింది. అదే పొద్దు మళ్ళీ ఆమెను తిప్పాలి కదా. సో ఆమెకు పాయ ఇలాంటివన్నీ, మటను సూపు ఇలాంటివన్నీ వాళ్ళకి డాక్టర్లు చెప్తారు బోన్స్ లావుగా ఉండాలని. వీడు దీనికోసం తిలక్ నగర్ చే నెంబర్ అంటాడు, లేకపోతే మెహదీపట్నం శంషాబాద్ దగ్గర పాయ అని చెప్పి అంతంత దూరాలు తీసుకెళ్ళి తినిపిస్తూ ఉంటాడు. ఓకే. సో ఇందులో పంతుల్లో కూడా ఎగ్జామ్షన్ లేదు. నాకు తెలిసినటువంటి పిండాల శర్మ అని ఒకడు ఉండేవాడు. వాళ్ళ లవర్ కోసం పాయి తినిపిస్తా అని చెప్పేసి మెహదీపట్నంలో ఇక్కడ నమ్ముకున్న కస్టమర్లని ఆర్పేసేవాడు. నా కళ్ళతో చూశాను, అందుకని చెప్తున్నాను ఇవన్నీ కూడా. కాబట్టి ఏదైతే ఏమైంది మళ్ళీ హాయిగా మా మీనరాశి వాళ్ళకి బాగుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు మరి?
ఆరోగ్యపరంగా ఏలినట్స్ అని ప్రభావం ఉంది కదమ్మా. ఏలినట్స్ అని ప్రభావం ఉన్నప్పుడు కొంచెం ఏదో ఒకటి మనసు నీరసంగా ఉంటుంది. ఇప్పుడు లవర్ ఎప్పుడు 20 రోజులు 20 ఇప్పుడు 30 రోజులు ఒకలాగా ఉండదు కదా. అవును. ఓ 2 రోజులు బాగుంటుంది, 3వ రోజున అలుగుద్ది. వీడికి మనశ్శాంతి పోద్ది. ఓకే. అలా మనశ్శాంతులు పోగొట్టుకుంటూ ఉంటాడు. అంటే 30 రోజుల్లో 15 రోజులు మనశ్శాంతి ఉండదు, 15 రోజులు మనశ్శాంతి ఉంటుంది. అసలు లాస్ట్కి 30 రోజులు మార్చి అయిపోయిన తర్వాత అనుకుంటాడు అనవసరంగా లవ్ అఫేర్లోకి దిగాను అని. అంటే ఎప్పుడు కూడా బుద్ధున్నవాడు ఎవడో కూడా ప్రేమ వ్యవహారాల్లోకి దిక్కకూడదు. పెళ్ళమే ఒక పెద్ద ప్రాబ్లం అనుకుంటే మళ్ళీ లవ్ అఫేర్స్ పెట్టుకుంటే ఆవిడే పెద్ద దెయ్యం కింద కనబడుతుంది, ఈ భూతాల కింద కనబడతాయి ఎప్పుడు అంతా అయిపోయిన తర్వాత వీడికి. కాబట్టి ఇదంతా కూడా శుక్రుడు రాహు వల్ల. అది కూడా చెప్తున్నాను, మళ్ళీ మామూలుగా కామన్గా చెప్తున్నాను అనుకుంటున్నాను, శాస్త్రపరంగా చెప్తున్నాను. శుక్రుడు రాహు కలిసి మేన రాశిలో ఉంటే వీళ్ళకి ఎంజాయ్మెంట్తో పాటు పెళ్ళం దెయ్యం కింద, లవర్లు భూతాల కింద కనబడతారు అనమాట. అంత పని అయిపోయిన తర్వాత వాడ దాటేదాకా వాడ మల్లయ్య, వాడ దాటేసిన తర్వాత బోడి మల్లయ్య. ఈ ప్రిన్సిపల్లో మీనరాశి వాళ్ళ జీవితం సూపర్ ఉంటుంది ఈ మే నెల, మార్చి నెల అంతా. పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళకి ఉపశమనం లభించే అవకాశం కనిపిస్తుంది గురుగారు. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు వీళ్ళకి, అంత డబ్బుతో మేనేజ్ చేసేస్తారు వీళ్ళు. కాబట్టి పాపం ఎవరైనా వెళ్ళారనుకోండి ఉపశమనం ఉంటుంది డెఫినెట్గాను. డబ్బులు కట్టేసి సెటిల్ చేసుకుంటారు. మ్యాక్సిమం పోలీస్ స్టేషన్కి వెళ్ళరు, కోర్టులకి వెళ్ళరు, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్లు చేసేసుకుంటారు వీళ్ళు. డబ్బు పోయినా డోంట్ కేర్ అంటారు. రాజకీయ ప్రముఖులకు ఎలా ఉండబోతుంది ఈ మాసం మరి మీన రాశి వారికి? సినీ రంగ రాజకీయ ప్రముఖులకి వాళ్ళు ఇలాంటి పచ్చాయన్నీ పట్టించుకోరు. ఎంజాయ్మెంట్ వాళ్ళకి శుభ్రంగా హ్యాపీగా. శుక్రుడు రాహు కలిశారు, ఉత్తప్పుడే రాజపురుషులు వాళ్ళు. నూతన అవకాశాలు కూడా లభిస్తాయి అంటారు. ఇంకా అవకాశాలు ఏం లభించవు. ఓన్లీ మామూలుగా మందు కొట్టడం, అమ్మాయిలు వేసుకుని తిరగడం. ఆ విధంగా ఈ లవర్స్ శుక్రుడు రాహుతో కలిస్తే ఇక మిగతా దృష్టి మీద వెళ్ళదు నాయన. ఈ నెలంతా కూడా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు రాజకీయ నాయకులు, ఈ యొక్క మామూలు వీళ్ళు. రియల్ ఎస్టేట్లోను స్టాక్ మార్కెట్లోను పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన మాసమే అంటారు? అస్సలు సరైన మాసం కాదు. కుజుడు మిథునంలోను కర్కాటక సంచారాలు చేసేటప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేయకూడదు. కరెంట్ షాపులు ఉంటాయి కదా, వాళ్ళు కూడా కరెంట్ వ్యాపారాలు మానేసి ఇంట్లో కూర్చోవాలి. కరెంట్ షాక్ కొట్టేస్తుంది లేకపోతే. ఎలక్ట్రీషియన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నేను పెద్ద పోటుగాడిని వెళ్ళినటువంటి ఎలక్ట్రీషియన్స్, పెయింటర్స్ కూడా మేము వేస్తామని చెప్పి పైనుంచి 4వ అంతస్తు నుంచి పడిపోయి కాలర్ కొట్టుకున్నామని చూశాను, ప్రాణం పోగొట్టుకున్నామని కూడా చూశాను. ముఖ్యంగా కెమికల్స్కి సంబంధించినటువంటి వృత్తులు, కెమికల్స్, పెయింటింగ్, ఇవి ఫర్టిలైజర్స్, ఎరువులు, ఇవన్నీ కూడా మనం ఉండకూడదమ్మా, చాలా డేంజర్. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మీన రాశి వారికి ఏదైనా మంచి రెమెడీస్ ఉంటే తెలియజేయండి గురుగారు. అసలు విచిత్రం ఏంటంటే 12 రాశుల వాళ్ళు మాకు మెరుగైన ఫలితాలు కావాలనుకుంటారు, మీన రాశి వాళ్ళు ఒక్కడు అనుకోరు మార్చి నెలలో. ఎందుకంటారు? గర్ల్ ఫ్రెండ్స్ చుట్టూ వాళ్ళు కావాలనుకున్నవన్నీ వాళ్ళకి అందుబాటులో ఉన్నాయి. శుక్రుడు సకల సౌకర్యాలు ఇస్తున్నాడు, ఇంకెందుకు మాకు ఆల్రెడీ బాగుంది. చాలా మంది నువ్వు ఎంక్వైరీ చేసుకో, సర్వే చేసుకో వెళ్ళి మీన రాశి వాళ్ళని. వాళ్ళు ఉంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు వాళ్ళకి. అదే ఇప్పుడు ప్రపంచం. శుక్రుడు రాహుతో కలిస్తే అంతే. ఇది నేను ప్రాక్టికల్గా చెప్తున్నా. వెళ్ళి ఏమండి మీకు మోక్షం ఇస్తారంటే ఎవరు కావాలండి మోక్షం? మాకు ఏం అవసరం లేదు, ఎంజాయ్మెంట్లు కావాలా, మళ్ళీ జన్మ కూడా కావాలా, మళ్ళీ ఇలాగే ఎంజాయ్ చేయాలంటున్నారు. విచిత్రం. జన్మద్ర బాబు అనే పాపం పిచ్చి ఆది శంకరాచార్యులు వారు, మా గురువు గారు, ఆయన పునరపి జననం పునరపి మరణం అని చెప్తే సాక్షాత్ శివుడు, ఆయన మాట కూడా డోంట్ కేర్. ఇంకా గురువుల మాట, మా మాట ఏమింటారు వీళ్ళు? కాబట్టి మీన రాశి వాళ్ళకి అవసరం లేదు రెమెడీస్, కానీ చెప్పడం మన ధర్మం. కాబట్టి మన జ్యోతిష శాస్త్రానుసారంగా సాంప్రదాయబద్ధంగా వీళ్ళకి వెళ్ళినట్టు శని కాబట్టి శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి, శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాల్ని పేద బ్రాహ్మడికి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలి. తంత్ర జ్యోతిషం ప్రకారం నల్ల బట్టలు, ఇస్త్రీ చేసినటువంటి బట్టల్ని మనము పాపం రోడ్డు మీద పిచ్చోళ్ళలా ఉంటారు చూసేవాళ్ళు, వాళ్ళకి స్నానాలు చేపించి వాళ్ళకి ఇచ్చి, అలాగే వాళ్ళకి జిలేబీలు అవి కొనిచ్చి అడుక్కునే వాళ్ళందరికీ కూడా ఎవరైతే అవధూతలుగా ఉన్నారో, పిచ్చోళ్ళగా ఉన్నారో వాళ్ళకి కనుక ఇచ్చినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుందమ్మా. చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.